ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మోదీ సర్కార్‌కి బిగ్ షాక్ అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం. వివరాలకెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే బీజేపీ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చింది. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తూ ప్రకటన చేసింది. ఈరోజు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును మోదీ సర్కార్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ సహా ఎన్డీఏ మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయి. కానీ విపక్షాలు మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఈ బిల్లుపై వైసీపీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ, బిల్లును ప్రవేశపెట్టే ముందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అభిప్రాయాలకు తాము ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. మోదీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ దాదాపు ప్రతి అంశంలోనూ మద్దతు ఇస్తూ వచ్చింది. అనేక బిల్లులకు అనుకూలంగా ఓటు వేసింది. తాజాగా లోక్సభ స్పీకర్ ఎన్నికకు కూడా వైసీపీ సహకరించింది. కానీ ఊహించని విధంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందని ప్రచారానికి బలం చేకూరింది. అయితే మరి వక్ఫ్ బోర్డు బిల్లును జేపీసీకి పంపింది కేంద్రం. విపక్షాల డిమాండ్ను కేంద్రం అంగీకరించింది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణను ఇండి కూటమి వ్యతిరేకించింది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ లోక్సభ హాట్ చర్చ జరిగింది. వక్ఫ్ బోర్డు బిల్లుకు టీడీపీ, జేడీయూ మద్దతు తెలపగా వైసీపీ వ్యతిరేకించింది. ఈ చట్ట సవరణకు టీఎంసీ, సమాజ్వాదీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ వెనుక రాజకీయ కోణం ఉందని ఇండియా కూటమి తెలిపింది. ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఈ బిల్లు అని ఆరోపించింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్.